నమస్తే. షాబాద్ నరహంతకుడు కాసేపటి క్రితమే చచ్చిపోయాడు. రాజ్ కుమార్ చావాలని రాజ్ కుమార్ని అత్యంత క్రూరంగా పోలీసులు శిక్షించాలని చెప్పేసి చాలామంది భావించడం జరిగింది. ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ప్రధానంగా చాలామంది డిమాండ్ చేయడం జరిగింది. సో పోలీసు వ్యవస్థ ఎక్కడ పోతుంది, నిందితుని పట్టుకోవడంలో ఎందుకు విఫలమైపోతుందని చెప్పేసి అనేక రకాలైనటువంటి ప్రశ్నల నేపథ్యంలో ఎట్టకేలకు రాజ్ కుమార్ చచ్చాడు అన్నటువంటి వార్త ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఒకే రాత్రి 1 గంట టైంలోనే 6గురిని హత్య చేసినటువంటి నరరూప హంతకుడు ఇక లేడు. మొత్తానికి షాబాద్లోనే కాదు, యావత్ రాష్ట్రంలో సంతోషపడేటువంటి వార్త. ఎందుకంటే వాడు సచ్చిండన్నటువంటి వార్త కోసం చాలామంది వెయిట్ చేసిండు. ఇట్లాంటి నరరూప రాక్షసుడు భూమిపైన ఉండకూడదని చెప్పేసి భావించిండు. వాడిని తొందరగా తీసుకొని వచ్చి అందరి ముంగట వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిండు. అభం శుభం తెలియనటువంటి పసిపిల్లల ప్రాణం తీసిండు, భార్య ప్రాణం తీసిండు. మైనర్ అమ్మాయి తన పైన ఫోక్సో కేసు పెట్టిందన్నటువంటి పగతో రగిలిపోయినటువంటి రాజ్ కుమార్ మైనర్ అమ్మాయి నాన్నమ్మని అలాగే అమ్మను సైతం కూడా అతి కిరాతకంగా పొడిసి చంపేసినటువంటి ఘటన ఒక్కసారిగా షాబాద్ మండలంలో ఉలిక్కి పడేటువంటి వార్త. అప్పటి నుంచి ఆచూకీ లేదు. సో ఈరోజే కాసేపటి క్రితమే ఆచూకీ కూడా లభించడం జరిగింది. కొత్తూరు మండలం పంజర్ల దగ్గర ఒక వెంచర్లో తన డెడ్ బాడీని స్థానికులు గుర్తించడం జరిగింది. సో విగత జీవిగా పడి ఉన్నటువంటి రాజ్ కుమార్ చేతిలో పాయిజన్ డబ్బా, పురుగుల మంద డబ్బా చేతిలో కనబడుతుంది. సో మొత్తానికి పురుగుల మందు తాగి చనిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఇంత జరిగిన తర్వాత 6గురిని మర్డర్ చేసిన తర్వాత ఇక నేను ఊచలు లెక్క పెట్టాల్సిందే, పోలీసులకి దొరికితే లేకపోయినట్టయితుంటే ప్రజాక్షేత్రంలో శిక్ష పడుతుంది కావచ్చు అన్నటువంటి ఒక భయంతో తనంతట తానే పురుగుల మందు తాగేసి ఒక వెంచర్లో చనిపోవడం జరిగింది. 3-4 రోజులు అవుతా ఉన్నది. పోలీసులు జల్లెడ పడతా ఉన్నారు. దరిదాపుగా 12 బృందాలుగా విడిపోయి పోలీసులంతా కూడా రాజ్ కుమార్ ఆచూకీ కోసం వాళ్ళు గాలిస్తూ ఉన్నారు. అతన్ని పట్టుకున్నట్టయితుంటే తన ఆచూకీ తెలిపినటువంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు సైతం కూడా ఇస్తామని చెప్పేసి పోలీసులు ప్రకటించడం జరిగింది. మొత్తానికి తనంతట తానే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఒకసారి కనుక చూసుకున్నట్టయితుంటే ఆ రోజు రాత్రి 6గురిని చంపిన తర్వాత భార్యని పిల్లల్ని అక్కడ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని లేపేసిన తర్వాత నేరుగా తల్లిదండ్రులకి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మనం మాట్లాడడం జరిగింది. చివరిగా తల్లిదండ్రులతో మాట్లాడి నేను కూడా చచ్చిపోతా, 6గురిని చంపాను, 2 పిల్లల్ని సైతం కూడా చంపాను అని చెప్పేసి 6గురిని ఎక్కడెక్కడ చంపిన అన్నటువంటి వివరాలు రాజ్ కుమార్ తల్లిదండ్రులకు చెప్పేసి ఇక నేను కూడా బతకలేను, ఈ భూమిపైన నేను ఉండలేను అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి సమాచారం అందించడం జరిగింది. అదే నేపథ్యంలో రాజ్ కుమార్ మరి ఈరోజు పంజర్ల దగ్గర విగత జీవిగా పడి ఉండడం జరిగింది. ఇది ఎవరు కూడా దీన్ని అయ్యో పాపం అని చెప్పేసి ఎవరు కూడా భావించరు. వాడికి సరైనటువంటి శిక్ష పడ్డది. అసలు వాడంతా వాడు చనిపోవడం కాదు, వాడిని బహిరంగంగా చిత్రహింసలు పెట్టి చంపాలన్నటువంటి డిమాండే ప్రధానంగా వినపడ్డది. ఏం పాపం చేస్తారని చెప్పేసి చిన్న 2 పిల్లల్ని చంపిండు. కట్టుకున్నటువంటి భార్యని అతి క్రూరంగా వద్దు, పిల్లల్ని చంపకూడదు, అవసరమైందంటే నన్ను చంపని చెప్పేసి కాళ్ళ వేళ పడ్డా కానీ కనికరించినటువంటి దుర్మార్గుడు రాజ్ కుమార్. భార్యని పొడిసి వెంటాడి చంపేసి బెడ్ పైన పడుకున్నటువంటి తనకు పుట్టినటువంటి 2 పిల్లల్ని కూడా నరికేయడం జరిగింది. సో మొత్తానికి 3 రోజుల తర్వాత రాజ్ కుమార్ శకం ముగిసిపోయింది. ఆల్మోస్ట్ ఏదైతే డిమాండ్ చేసిండో ప్రజలంతా, ఏదైతే వాడి చావు కోరుకున్నారో ఆ చావు సైతం కూడా కళ్ళ ముంగటే కనపడతా ఉన్నది. వెంచర్లో రకరకాలైనటువంటి వార్తలు వచ్చినాయి. సూర్యాపేటలో తిరుగుతున్నాడని, లేకపోయినట్లయితే ఎక్కడో పక్క రాష్ట్రంలో రైల్వే స్టేషన్లో కనపడ్డాడని, ఇదంతా వార్తలు వచ్చినాయి. వాడికి తెలుసు కదా. సో ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ జనాల్లోకి వెళ్ళలేను, నేను పోలీసులకు కనుక దొరికినట్లయితే చిత్రహింసలకి గురి కావాల్సిందని చెప్పేసి భావించినటువంటి రాజ్ కుమార్ ఎటకేలకి తనంతట తాను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కొత్తూరు మండలం పంజర్ల దగ్గర చనిపోయినట్టుగా ఇప్పటికే తెలవడం జరిగింది. మొత్తానికి చేవెళ్ళకి పోస్ట్ మార్టం కోసం పోవాలి కదా బాడీ. సో చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి కాసేపటి క్రితమే తరలించినట్టుగా తెలుస్తూ ఉన్నది.
సో రేపు ఇలా పోస్ట్ మార్టం రేపు అవుతుందో మరి ఏమో తెలియదు. సో రేపు పోస్ట్ మార్టం అయితే మరి ఆ బాడీని వాళ్ళ ఊరు ఏమైనా రాణిస్తారా? మరి ఇప్పటికే గ్రామస్తులతో కూడా మనం మాట్లాడినాం అక్కడికి పోయినప్పుడు. ఏదే వాళ్ళ ఊరికి పోయినప్పుడు దైవాలగూడకు పోయినప్పుడు వాళ్ళు కూడా ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. వాడిని మేమే చందాలు వేసుకొని వాడు ఎక్కడున్నా కానీ దొరకబట్టి మేమే వాడిని చంపేసి తీసుకొని వస్తాం గ్రామానికి. మరి అట్లాంటిది వాడు చచ్చినటువంటి బాడీని దైవాలగూడకు రాణిస్తారా? లేకపోయినట్లయితే అనాథ శవంలాగానే మిగిలిపోతాడా? కానీ ఇటువంటి సంఘటనలు జరగకూడదు. భయం కలగాల. చిన్నపిల్లల్ని, ఏ పాపం తెలియనటువంటి వాళ్ళని ఒక పక్కన ఫోక్సో కేసు పెట్టిందన్నటువంటి నెపంతో వాళ్ళపైన పగ పెంచుకొని వాళ్ళని మొత్తం కుటుంబాన్ని లేపేసాడు. ఇక్కడ ఈ కుటుంబాన్ని లేపేసిన వాడు కూడా చచ్చిపోయాడు. జల్సాలకు అలవాటు పడి, బెట్టికలకు అలవాటు పడి, వ్యసనాలకు అలవాటు పడి ఇలా రాజ్ కుమారు తన జీవితంతో పాటు తన పిల్లల జీవితాలు, తన భార్య జీవితాలు, ఏ పాపం తెలియనటువంటి మైనర్ కుటుంబాన్ని సైతం కూడా లేపేసినటువంటి దుర్మార్గుడు అసలు ఈ భూమిపైనే ఉండకూడదు. ఇటువంటి వాళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. కాబట్టి వాడు సచ్చిందే ఉత్తమం. కాసేపటి క్రితం వాడు చచ్చిపోయినన్నటువంటి వార్త అయితే ప్రధానంగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి షాబాద్ పోలీసులు ఏదైతే పంజర్ల దగ్గరికి వెళ్ళి ఆ పోస్ట్ మార్టం కోసం ఆ బాడీని కూడా కరెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి.